హాయ్ అండి. నా పేరు దేవిరామ్ ప్రసాద్. ఆహ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత క్రూరమైందో మీకు తెలియాలంటే, గత మార్చ్‌లో ఆహ్, ల లాస్ట్ మార్చ్‌లో బీబీసీ తెలుగులో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఒక ఆర్టికల్ రాశారు వాళ్ళు. అందులో చాలా కూలంకుషంగా ఈ యాక్ట్ వల్ల జరిగే అనర్థాలు ఏమేమి ఉన్నాయని చాలా విపులంగా రాశారనమాట. అది నేను ఈ వీడియోలో లింక్‌లో పెడుతున్నాను. మీరు ఎవరైనా చదవాలనుకుంటే చదవండి. అలాగే చదివి ఒక 10 మందికి వినిపించండి. ఈ యాక్ట్ వల్ల వచ్చే దారుణాలు ఎంత అనర్థంగా ఉంటాయో మీకు తెలియాలంటే చాలా క్లియర్‌గా అంటే వైసీపీ వాళ్ళు అంటే ల్యాండ్‌ని గ్రాబింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతది. వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే. అంతేకాకుండా వాళ్ళ అపోజిషన్ ఎవరున్నారో వాళ్ళకి ఈజీ టార్గెట్ అయిపోతది. అలాగే పెద్దగా స్థలాలు, పొలాలు లేని అంటే కొద్దిగా చిన్న సన్నకారు రైతులు ఏంటంటే, వాళ్ళు ఒకవేళ పోనీ ఎగనెస్ట్‌గా కోర్ట్‌కి వెళ్దామన్నా సరే ఓన్లీ హైకోర్ట్‌కి మాత్రం వెళ్ళగలరనమాట. ఇంక మధ్యలో దేనికి వెళ్ళలేరు. కాబట్టి ఇది చాలా దారుణమైనది. ఇప్పుడే మనం అంటే అది మొక్కగా ఉన్నప్పుడే పీకి పాడేయాలంటే వైసీపీని ఇక్కడే అంతం చేయాలి. లేదంటే మాత్రం రాష్ట్రం చాలా సర్వనాశనం అవ్వడానికి, చాలా ఆత్మహత్యలు చేసుకోవడానికి. ఎందుకంటే పొలమే జీవితంగా బతికే చాలా చిన్న సన్నకారు రైతులు ఆ ల్యాండ్ పోయిందని అన్నప్పుడు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాత్రం వస్తుంది. కాబట్టి దయించి అందరూ ఆలోచించి ఈ వీడియోలో నేను పెడుతున్న లింక్ని మీరు చదవండి, 10 మందికి చదివి వినిపించండి. అది బీబీసీ రాసిన ఆర్టికల్లు. ఎవరో తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ రాసింది కాదు. బీబీసీ తెలుగు రాసిన ఆర్టికల్లు చదవండి, చదివి 10 మందికి వినిపించండి. అందులో ఉన్న అనర్థాలు అందరికీ విపులంగా వివరించండి. థ్యాంక్ యూ.